యేసుక్రీస్తు నామములో షాలోమ్. నా పేరు సిస్టర్ ఝాన్సీ వర్గీస్. నేను నిర్మలా సభకి చెందిన సిస్టర్. నేను కేరళ రాష్ట్రంలో ఇడికి అనే ఒక అందమైన ప్రాంతంలో నా తల్లిదండ్రులకు రెండవ బిడ్డగా పుట్టాను. నా తండ్రి పేరు శ్రీ వీటి వర్గీస్ వడకేడతు. నా తల్లి పేరు శ్రీ అన్నకుటి వర్గీస్. ఈ దంపతులకు నేను రెండవ బిడ్డగా పుట్టాను. నా తల్లిదండ్రులకు మేము 5 పిల్లలు. నేను పుట్టినప్పటి నుంచి నాకు అనారోగ్యంతోనే ఉన్నాను. అంటే మా తల్లిదండ్రులు అనుకున్నారు నేను చచ్చిపోతారో ఏమో అని అనుకొని నాకు 7వ రోజే జ్ఞానస్నానం అనేది ఇచ్చారు. ఇంకా జ్ఞానస్నానం పొంది దేవుని బిడ్డగా మారిన తర్వాత నా ఆరోగ్యం మంచిగా అయింది. అప్పటి నుంచి నేను మామూలు బిడ్డగా నా తోటి వాళ్ళతోనే బ్రతికాను. నాకు 3 ఒక అక్క, ఒక చెల్లి, నా తమ్ముడు, ఇంకొక చిన్న చెల్లి. అలా మేము 5 బిడ్డలు. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు దేవుని యొక్క ప్రేమ, విశ్వాసము, ఇంకా క్రైస్తవ విలువలను మాకు నేర్పించారు. మనము ఎలా నిజాయితీగా ఉండాలి, ఇతరుల పట్ల ఎట్లా ప్రేమ కలిగి ఉండాలి, ఎవరైనా మనకు హాని చేసినప్పుడు వాళ్ళని మనం క్షమించాలి, అటువంటి సుగుణాలను మాకు నేర్పించారు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలని తలంచుకున్నది ఏమిటంటే, నా తల్లి చెప్పారు, ఒకవేళ మీ నాన్న ఎవరినైనా చంపేసారు, పోలీసు వచ్చి అడుగుతున్నారు ఎవరు చంపారు ఇదని అని అడిగితే ఖచ్చితంగా మీరు చెప్పాలి అది మా నాన్నే చంపారు అని. ఎందుకంటే ఇతరుల మీద మనం ఎప్పుడైతే నేరం మోపకూడదు అని నా తల్లి మాకు నేర్పించారు. అలాగే ఎప్పుడైనా మా నాన్నగారు తన జీవితం ద్వారా ఇతరుల్ని ఎలా క్షమించాలి అనేది మాకు తన జీవితం ద్వారా మాకు నేర్పించారు. ఇలా ఎన్నో కొద్దిగా బీదవాళ్ళుగా ఉండినప్పటికీ ఇటువంటి దేవుని ప్రేమని చవి చూచడం, మరి క్రైస్తవ విలువలో పెరగడం అనేది మాకు ఎంతో ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇలా నేను స్కూల్కి వెళుతూ ఉందండి, నేను స్పోర్ట్స్లో ఎంతో మంచిగా చేసేదానివి. ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో 800 మీటర్లు రన్నింగ్ నేను ఫస్ట్ వచ్చేది. కానీ 7వ క్లాస్లో నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు లంచ్ చేసుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ పరిగెత్తుకొని ఒక పెద్ద బావి ఉండింది, అక్కడ వెళ్ళి మేము నీళ్ళు తీయాలి టిఫిన్ బాక్స్ కడగడానికి. అలా నేను పరిగెత్తి ఆ బావి ఏమో 16 మీటర్లు లోతు, అంత లోతుగా ఉంది కాబట్టి ఆ బకెట్ కట్టిన త్రాడిని నేను ఇలా వదిలివేస్తూ ఉందండి. ఒక క్షణం నాకు దాని కంట్రోల్ అనేది పోయింది. ఇంకా వెంటనే నేను అనుకున్నాను ఇది అందులో పడితే నేను అది తీయలేదు, మళ్ళీ నన్ను వాళ్ళు తిడతారనే ఆలోచన వచ్చినప్పుడు చివరికి ఆ కొస వచ్చినప్పుడు నేను దాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఆ పట్టుకున్న క్షణము నా చేతి చాలా స్ట్రాంగ్గా వణికింది. కానీ ఆ క్షణము నేను నా దేవమాత అని గట్టిగా పిలిచాను. కానీ కన్ను తెరిచి చూస్తే నేను బావి లోపల ఉన్నాను. ఇంకా ఆ బావిలో నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. కానీ నాతో వచ్చిన నా ఫ్రెండ్ అక్కడ బయట ఏడుస్తుందండి. అక్కడ ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ గుమ్మికూడి ఇంకొకరు అందులో నిచ్చెనలు జాయిన్ చేసి ఆ బావిలో దిగి వచ్చి దీని మీద మీరు ఎక్కగలుగుతారా అండి, నేను ఎక్కలేను అని చెప్పాను. నేను వణుకుతుందండి, అలా ఉందండి, జస్ట్ మొగాలి కింద ఉంది నీళ్ళు, మళ్ళీ ఒక సైడు కొద్దిగా బండరాళ్ళు అలా ఉంటుందండి. నేను మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళి ఒక పెద్ద బకెట్ అనేది తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కట్టి మళ్ళీ అతడు దిగి వచ్చారనమాట. ఇలా దిగి వచ్చి మళ్ళీ నన్ను ఆ బకెట్లో నిలబడిపించి ఆ త్రాడు పట్టుకొని వాళ్ళు నన్ను బయటికి తీశారనమాట.
ఇక్కడ అక్కడ గుమ్మి కూడిన వాళ్ళందరూ ఏమనుకున్నానండి, దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతమని భావించారు అది. అది నిజమే. ఎందుకంటే అంత లోతుగా ఉన్న బావిలో నేను పడినా నాకు ఎటువంటి గాయములు కానీ ఏం కాకుండా దేవుడు నన్ను కాపాడారు. అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా ముందుకు నేను నా చదువు అనేది కొనసాగిస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ అనుకోకుండా నన్ను నెట్టడం కానీ అటువంటి ఏదైనా జరిగితే నాలో ఒక భయం అనేది అనిపించి కొద్దిగా ఆయాసం అనేది వచ్చేది. ఇంకా తల్లిదండ్రులు ఎంతో 3 కిలోమీటర్ల దూరం ఉన్నవాళ్ళు అప్పుడు ఇప్పటికి ఉన్న సౌకర్యాలు అన్నీ లేదు. అయినప్పటికీ అట్లా పరిగెత్తుకొని వచ్చి నన్ను హాస్పిటల్లో తీసుకువెళ్ళి అక్కడ చూస్తే నాకు ఎటువంటి అనారోగ్యం అనేది లేదు. ఇలా చాలాసార్లు జరిగినప్పుడు మా నాన్న చెప్పారు, సరే మీరు ఇంకా బయట స్కూల్కి వెళ్ళడం అవసరం లేదు, మీరు ఇంటికాడ ఉండమంటే నేను ఎంతో సంతోషపడి అమ్మ నాన్నతోనే ఇంటికాడ ఉన్నాను. అలా ఒక 3-4 సంవత్సరం నా ఇంటికాడ వాళ్ళతో పాటు ఉందండి. నేను మంచిగా పెరిగాను. ఇంకా ఆ సమయంలో నేను ఒంటరిగా వెళ్ళి ఈ కూర్చొని దేవుని గురించి ఆలోచన చేసేది. ఇంత గొప్ప సృష్టిని చూసి దేవుడు ఎంత గొప్పదో, అతని యొక్క మహిమ, అతని యొక్క ప్రేమ, ఇది మాత్రం కాదు ఇంకా వేరే దేశంలో కూడా వెళ్ళి దేవుని యొక్క సృష్టిని చూడాలని కోరుకున్నాను. ఇంకా ఇంటిలో చుట్టాలు వాళ్ళు వచ్చినప్పుడు ఈమె ఎన్ని క్లాసులు చదివారండి, 7వ క్లాస్ అని చెప్పినప్పుడు నాకెంతో సిగ్గు అనిపించేది, నాకు పరువు పోయినట్లు అనిపించేది. ఇంకా అప్పుడు నేను ఇంకా చదవాలని ఒక ఆశ నాలో పుట్టింది. అది నేను నా నాన్నకి చెప్తే మా నాన్న అనుకున్నారు, ఇప్పుడు నేను 10వ క్లాసు చదివినంత పెరిగిన తర్వాత ఇంకా 7వ క్లాసు పిల్లలతో వెళ్తే నాకు వాళ్ళు ఎగతాళి చేసినప్పుడు నాకెంతో బాధ కలుగుతుంది. ఇంకా నేను అదాన్ని భరించడం అనే దాని మీద మా నాన్న ఆలోచించారు. అలాగ నన్ను పంపలేదంటే నేను ఎంతో ఒత్తిడి చేసి ఇంకా ఇంటికి వచ్చిన చుట్టాలు వాళ్ళతోని కూడా మా నాన్నకి చెప్పండి నన్ను స్కూల్కు పంపు అని చెప్పి నన్ను ఇంకా అప్పుడు ఒక సార్ ట్యూటోరియల్ స్కూల్ అని 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకు, అదే కాకుండా ప్రైవేట్ ఓవరేజ్గా పరీక్ష రాసి 10th పాస్ అవ్వడానికి ఉన్న వాళ్ళకు ఒక స్కూల్ స్టార్ట్ చేశారనమాట. నేను నా నాన్నకి చెప్పాను, నన్ను అక్కడ పంపండి, నేను వెళ్ళి చదువుతాను అని. అలా నేను 8, 9 అని చదవకుండా నేను డైరెక్ట్ 10th క్లాస్ వెళ్ళి అక్కడ చదివాను. నేను ప్రతిరోజు చదవడానికి ముందు ప్రార్థన చేసిన తర్వాతే చదివినది. ఎందుకంటే నా ఆధారం దేవుడు ఒక్కరే. కాబట్టి అలా నేను చదివి మేము 8 మంది ఉందండి, పరీక్షకి ఖచ్చితంగా నేను పాస్ అవుతాను అనే నమ్మకం నాలో ఉండింది. ఇంకా నేను అలా నమ్మకంతోనే రిజల్ట్ వచ్చినప్పుడు నేను చూడడానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళి చూస్తూ ఉందండి నా నంబరు అక్కడ లేదు. అదేంటి నంబరు లేదని అలా నేను అక్కడ నిలబడి ఉన్నానండి. లోపల నుంచి ఒక టీచర్ నాకు అడిగారు, ఇది ఎలాగ మీరు పరీక్ష రాసినది, మీ నంబర్ అక్కడ లేదా అని అడిగితే లేదని చెప్తే నేను చెప్పాను, ఇలా ప్రైవేట్ ఓవరేజ్గా రాశానండి, రండి లోపలికి అని నన్ను పిలుచుకొని లోపల వెళ్ళారు. ఇంకా అక్కడ వెళ్తే ఆ ఒక పేపర్ మీద నా ఒకే ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ చూస్తే నాకు ఎంతో ఆనందం అనిపించింది. కానీ మరొకసారి కూడా అది చూడాలని కోరికతోనే చూస్తే ఏదో ఒక కన్నులో ఏదో ఒక చీకటి అలా అనిపించింది. టీచర్ చెప్పారు, మీరు పాస్ అయ్యారు, వెళ్ళండి అని చెప్తే ఎంతో సంతోషంతోనే నేను ఇంటికి వచ్చాను. ఇంకా అక్కడ నేను మా నాన్నకి చెప్పాను, నేను 10th క్లాస్ పాస్ అయిందంటే ఖచ్చితంగా నన్ను కాలేజీకి పంపాలి అని ముందే చెప్పాను. కాబట్టి నేను నా నాన్నకి అడిగినప్పుడు నాన్న అనుకున్నారు, కాలేజీలో ఏమో ఇంగ్లీష్లో నేర్పిస్తారు, ఇంకా నాకు సిస్టమాటికలీ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నేను అది అర్థం పోతారేమో అని మా నాన్న భయము. ఇంకా కాలేజ్ స్టార్ట్ అయింది, మరి 2 నెలలు దాటిపోయింది, అయినప్పటికీ నన్ను పంపలేదు. ఇంకా నేను ఇంటిలో వచ్చిన చుట్టాలు వాళ్ళతోనే మా నాన్నకి చెప్పండి అని బ్రతిమాలుకొని ఇంకా అంత ఇన్సిస్ట్ చేసినందుకు నన్ను కాలేజీకి మళ్ళీ పంపించారు. ఇంకా అలా నేను కాలేజీలో వెళ్ళి చదువుతూ ఉన్నప్పుడు
నేను సహాయం అడిగారు. ఇంగ్లీష్ నేర్పించిన సార్కు నాకు కొద్దిగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించండి అంటే సార్ చెప్పారు, ఇంకా 10 మందిని కూడా తీసుకురండి, అలా నేను నేర్పిస్తా అండి. అలా వెళ్ళి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. వాళ్ళతో పాటు నా చదువు అనేది కొనసాగింది. మాకు ఒక లెసన్ ఉండింది. అది జోన్ ఆఫ్ ఆర్క్ అని ఒక పునీతురాలి గురించి ఆ లెసన్ ఉండేది. ఆ లెసన్ నేర్చుకున్నప్పుడు నాలో కూడా ఒక ఆశ పుట్టింది. ఏమిటంటే నేను కూడా ఆ పునీతురాలు అలాగా ఒక వ్యక్తిగా నేను కూడా మారాలి అనే ఒక కోరిక నాలో వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఒక సిఎంసి సిస్టర్స్ కేమ్ టు అవర్ కాలేజ్. మా కాలేజీకి వచ్చి ఇలా దేవుని యొక్క పిలుపు అనేది ఉందండి, మీరు మీ ఇంటికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసిన తర్వాత మీరు బైబిల్ తీసుకొని అది తెరిచినప్పుడు అందులో ఏదో ఒక వాక్యం మిమ్మల్ని తాకిందండి, అది ఒక చిహ్నము, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారని మాకు సలహా ఇచ్చారు. ఇంకా నేను ఇంటిలో వెళ్ళి నేను ప్రార్థన చేశాను. నేను బైబిల్ తీసుకున్నాను. బైబిల్ తీసిన తర్వాత నేను ఇలా కన్ను మూసుకొని ఒట్టిగా తెరిచినప్పుడు నాకు వచ్చిన వాక్యము మీకు వినిపిస్తాను. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 2వ వచనము. మిమ్ము గూర్చి దేవునికి ఆసక్తి ఉన్నది, నాకును ఆసక్తి ఉన్నది. ఏలన మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధానమనర్చబడిన నిష్కళంకమగు కన్య వంటి వారు. ఈ వాక్యము నన్ను తాకింది. నేను అది బైబిల్ మూసి అలాగనే పెట్టేసి ఇదేంటిది అని నాకు అంత క్లియర్గా నాకు అర్థం కాలేదు. ఇంకా నేను దాన్ని పట్టించుకోలేకుండా నా చదువు అనేది కొనసాగించాను. ఇంకా కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది, నిజంగా దేవుడు నన్ను పిలుస్తున్నారా అనే ఒక సందేహం అనేది నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు సరే మళ్ళీ ఒకసారి కూడా నేను ప్రార్థన చేస్తాను, మళ్ళీ ఒకసారి చూస్తాను అన్నట్లా మళ్ళీ ప్రార్థన చేసి బైబిల్ తీసుకొని తెరిస్తే అదే వాక్యము నాకు దొరికింది. ఈ వాక్యం మళ్ళీ దొరికితే నేను వెళ్ళి నా అక్కతోనే చెప్పాను, ఇలా సిస్టర్స్ వచ్చారు, ఇలా చెప్పిందంటే నాకు ఈ వాక్యం దొరికింది అంటే నా అక్క నాకు చెప్పారు, సిస్టర్స్ అలా ఎన్నెన్నో మాటలు చెప్తారు పిల్లల్ని పట్టుకోవడానికి, అదన్నీ పట్టించుకోపాకు అని నాకు సలహాలు ఇస్తే నేను ఇంకా దాన్ని వదిలేసి నేను నా చదువు అనేది కొనసాగించాను. ఆ తర్వాత అలా కొన్ని రోజులు కూడా దాటిన తర్వాత మళ్ళీ నాలో సందేహం వచ్చింది, నిజంగా ఇది దేవుని యొక్క పిలిపైన, దేవుడు నన్ను పిలుస్తున్నారా అనే అనుమానంతోనే ఓకే ఒకటోసారి, రెండవసారి, మూడవసారిని నిర్ణయించకుండా అని అనుకొని నేను మళ్ళీ ఒకసారి కూడా ప్రార్థన చేసి ఆ బైబిల్ తీసుకొని తెరిస్తే మళ్ళీ అదే వాక్యము నాకు దొరికింది. అప్పుడు నిజంగా నాకు అనిపించింది, నిజంగా దేవుడు నన్ను పిలుస్తున్నారు అనేది. ఇంకా అందులోపు నిర్మలా సిస్టర్స్ ఆంధ్రా నుంచి మా కాలేజీలో వచ్చారు. కాలేజీలో వచ్చి వాళ్ళ యొక్క సేవా కార్యముల గురించి, వాళ్ళు ఇలాగా విలేజ్కి వెళ్తారు, దేవుని గురించి బోధిస్తారు, అంతేకాక వేరే రాజ్యంలో కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను నా తల్లిదండ్రులకు కూడా అడగకుండా నా పేరు ఇచ్చేసాను. అంతేకాక నా చెల్లి ఎప్పటి నుంచో సిస్టర్ కావాలని ఆమె చెప్పిందంటే ఆమె పేరు కూడా ఇచ్చేసాను. ఇంకా నేను తిరిగి ఇంటికి వెళ్ళి చిన్నగా మా అమ్మ నాన్నతోనే చెప్పాను, ఇలా మంచి కాంగ్రిగేషన్ సిస్టర్స్ వాళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు, వాళ్ళు కాంగ్రిగేషన్కు నేను కూడా వెళ్ళాలని, నేను నా చెల్లి మేమిద్దరు వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్తే మా అమ్మ నాన్న చెప్పారు, అంత కోరిక ఉందంటే మీరు
కేరళలో ఏదో ఒక కాన్వెంట్లో వెళ్ళండి, కనీసం మేము వచ్చి చూడవచ్చు. ఆంధ్ర అనేది ఎంత దూరము, అక్కడ మస్తు వేడి, ఇంకా తెల్లన్నం తింటారు, ఇంకా మలేరియా వస్తుంది, అటువంటి నెగటివ్ నెగటివ్గా రెస్పాండ్ అయ్యారు. అయినప్పటికీ మా నాన్న మా ఇద్దరిని కౌగిలించుకొని చెప్పారు, అంత దూరం పోపాకు, ఇక్కడే ఎక్కడైనా వెళ్ళండి అంటే, కాదు కాదు అక్కడే వెళ్ళాలని చెప్పి నేను చెప్తే, ఇంకా మా నాన్న తన గదిలో వెళ్ళి ప్రార్థన చేశారా ఏడిచారా అనేది నాకు తెలియదు, కానీ చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇలా ఆంధ్రాలో వచ్చి ఇలా మా ఫార్మేషన్ హౌస్ నల్గొండ డిస్ట్రిక్ట్లో సూర్యాపేట అనే ప్లేస్లో ఉంది. నేను సూర్యాపేటలో వచ్చి అక్కడ నుంచి మాకు 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా డిసెంబర్ 3వ తారీఖు 1996లో నేను సిస్టర్ అయ్యాను. సిస్టర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ప్లేస్మెంట్ ముంబైలో మాకు సిస్టర్స్ కుష్ఠరోగుల కోసం సేవనం చేసే హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ నన్ను కిచెన్ ఇన్ఛార్జ్గా 2 సంవత్సరానికి పంపించాను. నేను అక్కడ వెళ్ళి కిచెన్లో మాత్రం కాదు, నాకు వీలైనట్ల అన్ని చోట్లలో నేను వెళ్ళి నా యొక్క ప్రేమ, నా యొక్క సేవ అనేది ఆ కుష్ఠరోగులకు అందించాను. ఇంకా అంతేగాక నేను అక్కడ డ్రైవింగ్, మ్యూజిక్ అన్నీ నేర్చుకున్నాను. అలా ఎంతో సేవ, ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషం అనేది ఈ సేవ చేసినప్పుడు నాకు అనిపించింది. కానీ సిస్టర్ అయిన తర్వాత దేవునికి ఇంకా దగ్గరే అవుతారో ఏమో అని నేను అనుకున్నాను. కానీ నా ప్రార్థనా జీవితంలో నేను ప్రార్థనకి వెళ్తే నాకు ఇంగ్లీష్లో అరిడిటీ అంటారు, అంటే దేవుని నుంచి దూరం అయినటువంటి ఒక అనుభవం ఉండేది. ఇంకా నేను అప్పుడు దేవునితో చెప్పేది, దేవుడా, మబ్బు ఎలా సూర్యుని కప్పుతారో ఆ సూర్యుడు అక్కడ లేదని దానికి అర్థం లేదు. అలాగే నా జీవితంలో కొద్దిగా చీకటిగా నా ఆత్మీయ జీవితంలో ఉందైనా కూడా ఆ చీకటి వెనుక ఖచ్చితంగా మీరు ఉన్నారు అని నేను నమ్ముతున్నాను అని నిర్ణయించుకొని నేను ప్రార్థన చేసి అలా నేను గడిచేది. ఇంకా అక్కడ 2 సంవత్సరం తర్వాత నన్ను కరీంనగర్ అనే ప్లేస్లో బోర్డింగ్ ఇన్ఛార్జ్గా పెట్టారనమాట. అక్కడ వెళ్తే నాకు తెలుగు అంత మంచిగా అప్పుడు రాలేదు, ఇంకా ఇప్పుడు కూడా అంత మంచిగా లేదు. అయినప్పటికీ నేను ఆ పిల్లల్ని ఎందరో ఉన్నారండి, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ నేను ఒట్టికనే ఇలా చేతి ఫోల్డ్ చేసి అక్కడ వెళ్ళి నిలబడినప్పుడు వాళ్ళందరూ చాలా సైలెంట్గా ఉందంటే నా లోపల ఏమీ లేదు, కానీ నా ఒక ఫిగర్ చూసి వాళ్ళు కొద్దిగా భయంతోనే ఉండేవాళ్ళనమాట. ఇంకా వాళ్ళని ప్రేమించి వాళ్ళకు కావలసినది అన్నీ ఇచ్చి వాళ్ళని చూసుకొని ఇలా 3 సంవత్సరం నేను అక్కడ ఉన్నాను. అలా అక్కడ నుంచి మళ్ళీ నాకు బిఎస్డబ్ల్యూ అనేది చదవడానికి కోసము నన్ను ప్రొవిన్షియల్ హౌస్ సికింద్రాబాద్కు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడ నుంచి నేను గచ్చిబౌలి అనే 2 గంటల ప్రయాణం చేయవలసిన చోటకి అక్కడ నేను బిఎస్డబ్ల్యూ చదవడానికి వెళ్ళాను. ఇంకా చదువు అయిపోయి మళ్ళీ నేను ఆ చదువు అయిపోయినప్పుడు మా కాంగ్రిగేషన్ తరపున మాకు ఇంటర్నేషనల్ జూనియర్స్ మీటింగ్ అని చెప్పి ఇటలీలో మాకు 7 నెలల ట్రైనింగ్ కోసము మాకు అవకాశం ఇచ్చారు. ఇంకా ఆ ట్రైనింగ్కు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు నాకు ఎన్నో మేలులు చేశారు. అక్కడ వెళ్ళి ఎంతో పునీతురాలు ఇల్లు కానీ, ప్లేసెస్ కానీ, పునీతుడు ఫ్రాన్సిస్ అసీసి లేదా అంతోని వారు, ఇంకా బెనడిక్ట్ 16 ఇలా ఎన్నో పునీతురాలు యొక్క ప్లేసు సందర్శించడం, అదన్నీ చూసి నా ఒక విశ్వాసం అనే దానిలో దేవుడు నన్ను దృఢపరిచారు. ఇంకా ఎన్నో గొప్ప బసలికాలు అవి అన్నీ చూశారు. ఇంకా చూసి దేవుడు నన్ను ఇంతగా ప్రేమించడానికి నేనేం చేసినందుకు అని నేను అప్పుడప్పుడన్నీ నేను క్వశ్చన్ వేసేది. ఇంకా అన్నిటికంటే నాకు దేవుడు ఒక గొప్ప భాగ్యం అనేది ఇచ్చినది ఏమిటంటే, పునీత జాన్ పాల్ II గారు అతడు బ్రతికి ఉన్నప్పుడు అతన్ని చూడడము, అతని పూజలో పాల్గొనడము, ఇంకా అతడు చనిపోయినప్పుడు ఇంత దగ్గర అతన్ని శరీరము
విజిట్ చేయడము, మరి ఇంకా ఆ భూస్థాపన పూజలో పాల్గొనడము, ఇలా ఎంతో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నాకు ఇచ్చారు. అంతేగాక ఆ పేతురు వారి యొక్క బసలిక పైన, ఆ డూము పైన అక్కడ ఎక్కడము, ఇది అన్నీ ఇంకా నేను అక్కడ ఏదన్నీ వెళ్ళి అక్కడ అసీసీలో వెళ్ళినప్పుడు కొండపైన మంచు కురిసినది పడి చూసినప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవుడా మీ యొక్క చిత్తమైనచో ఒక్కరోజు మాకు కూడా ఇక్కడ మంచు కురిపించి అదొక అనుభవం ఇవ్వండి అని ప్రార్థన చేసేదానివి. అలా అప్పుడు మదర్ జనరల్ వాళ్ళు చెప్పేది, రోమిలో హీటింగ్ సిస్టమ్ ఉన్న కాబట్టి అసలే అక్కడ మంచు అనేది కురియదు అని చెప్పేది. అయినప్పటికీ నేను చెప్పాను, నిజంగా దేవుని యేసు ప్రభు ఇష్టమైనచో ఒకరోజు ఖచ్చితంగా మంచు పంపిస్తారు అని చెప్తే, ఆ దేవాది దేవుడు ఒకరోజు మేము ప్రొద్దున లేస్తే అక్కడ మొత్తం మంచు కురిసి, ఆ ఒక్క మంచు కురిసేది ఎలా అనేది అనుభవించడము, అలా దానిని ఎంజాయ్ చేశాను. ఇలా ఎన్నో భాగ్యాలు దేవుడు నాకు ప్రసాదించారు. ఈ అన్నిటికీ ఎంత కృతజ్ఞతలు చెల్లించినా ఏది సరిపోదు, నా జీవితమే సరిపోదు అని అనిపించేది. ఇంకా అక్కడ నుంచి నేను ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు నన్ను లోడీ సొసైటీ అక్కడ వరంగల్లో నాకు అక్కడ బిఎస్డబ్ల్యూ ఒక సోషల్ వర్క్ అనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది నేను పొందడానికి వశము మా సిస్టర్స్ నన్ను అక్కడ పంపించి నేను అక్కడ చేరినప్పుడు 1 నెల నేను అక్కడ ఉండి ఫీల్డ్ వర్క్ అవి అన్నీ చూశాను. తర్వాత ఫాదర్ నాకు అడ్మినిస్ట్రేటర్గా ఉండమని అడిగారు. నాకు ఉన్నది ఏమిటండి, ఒకటి నిజాయితీగా ఉంటాను, ఈ ఇచ్చిన పని బాధ్యతాపూర్వకంగా చేస్తాను.